సో ట్రూ లవ్లో ఉండే క్వాలిటీస్ ఏంటి, నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే మొట్టమొదటి లక్షణము, నిజమైన ప్రేమ మారదు. మారిపోకుండా, అసలు ఈ ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి, అవునా కదా? గుంటూరు నేను కొంతకాలం క్రితం వచ్చి, ఇప్పుడు మొత్తం మారిపోయింది. నన్ను ఎవరైనా ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ చూసిన వాళ్ళు ఇంత మారిపోయారేంటండి అని అంటారు, అవునా కదా? అన్నీ మారిపోతానే ఉంటాయి. దేర్ ఇస్ ఎనీథింగ్ కాన్స్టెంట్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఇస్ చేంజ్ అన్నారు. మార్పు సహజం, మార్పు జరుగుతూనే ఉంటుంది. ప్రేమల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రేమ మారిపోయిందంటే అది స్వచ్ఛమైన ప్రేమ కాదనమాట. ఒక యవనస్తుడు కాలేజ్లో తన క్లాస్మేట్ ఒక అమ్మాయికి చాలా పొడవు జడ ఉందంట. ఈ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడడం ప్రారంభించాడు, ఎందుకంటే ఆ అబ్బాయికి పొడవు జడ అంటే చాలా ఇష్టం. చూడండి, ఈ రోజులు ఎవరు జడలు పెంచుకోవట్లేదు, జుట్టున్న జడలు కూడా వేసుకోవట్లేదు, అది వేరే విషయం. కానీ ఆమె మంచిగా అందంగా జడ వేసుకుంటే ఆమె జడని చూసి హీ ఫెల్ ఇన్ లవ్, ప్రేమించడం మొదలుపెట్టాడు, వెంటపడ మొదలుపెట్టాడు. ఫైనలీ హీ కన్విన్స్డ్ హర్, పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పెళ్ళైన ఒక 2 సంవత్సరాలకి ఆమెకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ బారిన తన భార్య పడగానే, మీకు తెలుసు కదా, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో కీమోథెరపీ ట్రీట్మెంట్స్ అమ్మాయి తీసుకుంటూ ఉండగా తల మీద ఉన్న ప్రతి వెంట్రుక ఊడిపోయిందండి. తలలో వెంట్రుకలన్నీ ఊడిపోయినప్పుడు మీకు తెలుసు కదా, రూపం అంతా మారిపోతుంది. ఆ యవ్వనస్తుడు ఎవరైతే నువ్వు నా ప్రాణం, నిన్ను వదిలిపెట్టను, నువ్వంటే నాకు పిచ్చి, జీవితకాలం అంతా నిన్ను బంగారంలో చూసుకుంటానని ప్రామిసెస్ చేసిన ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆమె వెంట్రుకలన్నీ కోల్పోయిందో, ఆమె రూపం మారిపోయిందో, when her circumstances changed, his love for his wife also changed. తన భార్య పట్ల ఉన్న ప్రేమ కూడా మారిపోయింది. ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో కూడా, వ్యాధితో ఒక రకమైన వేదన అయితే, ప్రేమించి అందరినీ, తల్లిదండ్రులందరినీ వద్దనుకొని తన కోసం వచ్చాను, నాకు వ్యాధి రాగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఆ అమ్మాయి యొక్క వేదన, బాధ వర్ణనాతీతం అండి. నిజమైన ప్రేమలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మారిపోదు. పరిస్థితులు మారిపోయినా నిజమైన ప్రేమ, పర్ఫెక్ట్ లవ్ విల్ నెవర్ చేంజ్.